ప్రేక్షకులకు నమస్కారం అండి. గానుగ మీదే అనేక రకాలైన మందులున్నాయి. అనేక రకాలైన ఫార్ములాలు ఇప్పుడు మనం గానుగ గురించి తెలుసుకుందామండి. ఈ గానుగ ఆకు చిగుళ్ళు గానీ, ఆకు గానీ చిగురు దొరకకపోతే ఆకు తీసుకోండి. ఈ ఆకుని వేప నూనెలో నూరండి మెత్తగా. ఓకేనండి. ఆకుల్ని మిక్సీలో కొట్టేయండి. ఆ తర్వాత వేప నూనెలో ఏసి వేప నూనె ఇది కలిపి మళ్ళీ మిక్సీ కొట్టుకోండి. ఆకులు 4 తులాలుంటే 40 గ్రాములు, వేప నూనె కూడా 40 గ్రాములుండాలి. ఆ విధంగా మెత్తగా కొట్టుకుని మీరు దీనిని సొరయాసిస్ ఉంటుంది కదండీ! ఆ సొరయాసిస్ మీద కూడా దీనిని రాసుకోవచ్చు మీరు. అర్థమైంది కదండీ! అదే నూనెని క్రిములున్న కురుపులుంటాయి. అంటే రాసపుండు అని చెప్పాను కదండీ! ఆల్మోస్ట్ అది క్యాన్సర్ లాంటిదనమాట. గమ్మున తగ్గదు. మానని కురుపులుంటాయి కొన్ని. కొంతమందికి కాళ్ళ మీద కురుపులొస్తాయి, చేతి మీద వస్తాయి. అది 10 సంవత్సరాలైనా, 20 సంవత్సరాలైనా అలా మాంసం తినేస్తానే ఉంటుంది, పెద్దదవుతానే ఉంది, తగ్గడం అనేది ఉండదండి. అంత ప్రమాదకరమైన ఆటిల మీద కూడా పనిచేయడానికి ఈ గానుగ చిగురు గానీ, గానుగ ఆకు గానీ దేంట్లోనండి వేప నూనెలో నూరుకుని రాసుకోవాలి. కొంచెం మండుతుంది. మండినా గానీ చాలా గొప్పగా ఏదైతే వైరస్ టైప్ క్రిముండి దానికి అది ఎన్ని రకాల యాంటీబయాటిక్స్, క్రిములు వాడినా చావకుండా ఉందో, దాన్ని అద్భుతంగా చంపుతుందండి. ఇదే ఆయిల్‌ని మీరు దూడలకి, పశువులకి గాళ్ళంటాం మనం. గిట్టలు, కొమ్ములు మొదలులోని పురుగులు పట్టి పశువులు చాలా బాధపడతా ఉంటాయి. దానికి కూడా మీరు దీన్ని కొంచెం ఆకెక్కువేసి, వేప నూనె తక్కువేసి ఒక పేస్ట్ లాగా దీన్ని నూరుకుని మీరు దాన్ని ఆ గాళ్ళు లోపలికి పెట్టేసి కట్లు కట్టేస్తే కనుక వితిన్ 4, 5 డేస్‌లో మీకు ఇయన్నీ తగ్గిపోతాయండి.